ఏం చెప్తారు? బాగుంది. ఓకే, సినిమా ప్లస్ ఏంది మైనస్ ఏంది? కళ్యాణ్ గారి యాక్టింగ్, ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్, జపనీస్ ఫైట్ చాలా బాగుంది. అలా ఎంట్రీ సీన్ ఉన్నంత మంచిగా క్లైమాక్స్ సీన్ లేదని చాలా మంది అంటారు. దాని గురించి ఏం చెప్తారు? నాకు అలాగేం కనిపించలా, నాకు అంతా బాగుంది. అసలు ఆ కళ్యాణ్ గారి ఎంట్రీ కత్తితో నరకడం కాడి నుంచి క్లైమాక్స్లో కత్తితో నరకడం దాకా నరుగుతూనే ఉంటాడు, ఎక్కడ అసలు ఆపేదే లేదు. సో ఓవరాల్గా నాకు సినిమా చాలా బాగా నచ్చింది. కళ్యాణ్ గారి నుంచి లింక్ ఉన్నట్టుగా అంటున్నారు, ఉందా నిజంగా? అవును, పెట్టాడు, చిన్నది పెట్టాడు. వాజీ సిటీ గురించి చూపించారు, అది కూడా కళ్యాణ్ గారు ఇంట్రడ్యూస్ చేస్తారు. సో నాకు మిస్ అయింది ఏంటంటే కళ్యాణ్ గారి కామెడీ టైమింగ్ కానీ ఆ డాన్స్ మిస్ అయింది. అదొకటే డిసప్పాయింట్ తప్ప సినిమా అంతా చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఏంటంటే విలన్నే కత్తితో తలకాయ నరుగుతాడు. సో అది బాగా చేసి చూపించాడు. అసలు ఇలా ఇంతవరకు కళ్యాణ్ గారి సినిమాల్లో ఈ టైప్ ఆఫ్ యాక్షన్ ఇంతవరకు చూడాల. సో అది బాగా చూపించారు. సుజిత్ చాలా మంచిగా వాడుకుని అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారిని? ఒక ఫ్యాన్ బాయ్ వచ్చి డైరెక్షన్ చేసి ఎలా ఉంటుందో అలా చేసి చూపించాడు. సో ఆ విషయంలో సుజిత్ సక్సెస్ అయ్యాడు. సో సగటు ఆడియన్స్కి డ్యాన్సు కామెడీ కోరుకునే వాళ్ళకి అది ఒకటి మిస్ అయ్యింది కళ్యాణ్ గారి నుంచి. తమన్ గారు బీజం బాలయ్య బాబుకే బాగుంది, ఆయన అంతా బాలయ్య బాబుకి ఇచ్చినంత ఇవ్వడానికి చాలా మంది అంటారు. దానికి మీరేం చెప్తారు? లేదు, బీజం బాగా కొట్టాడు. అసలు ఆ స్పీకర్లు పగిలిపోతాయేమనిపించింది కొన్ని చోట్ల అయితే. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. సినిమాలో మైనస్ ఉందా? ఇదే ఆయన డ్యాన్స్ ఒకటి, కామెడీ టైం ఒకటి మిస్ అయింది. ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్, ఆ ఎలివేషన్స్ మీద వెళ్ళిపోయారు సినిమా అంతా కూడా. ఫ్యాన్స్కి అయితే పిచ్చి పోనకాలే. OG2 కూడా ఉందన్న వార్తలు వస్తున్నాయి, నిజంగా ఉందా? OG2 ఉందా? ఉంది. మరి అది కళ్యాణ్ గారు రాజకీయ పరంగా బిజీ అయిపోవడం వల్ల మరి ఎప్పుడు చేస్తారో తెలీదు. ఉంటే బాగుంటుంది, త్వరగా రావాలని కోరుకుంటాను. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? నేను 5కి 4.5 ఇస్తా. నమస్తే అన్న, చెప్పండి. OG ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, నాకు సినిమా చాలా బాగుంది. సినిమా అయితే బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే విషయం చెప్పొచ్చు. అన్లిమిటెడ్ యాక్టింగ్, అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ మ్యూజిక్, అన్లిమిటెడ్ వేరియేషన్స్ తప్ప మామూలు లేదు. ఇంకా సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ సినిమా నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎరుగున్నంత వరకు ఈ టైప్ ఆఫ్ సినిమా రాలేదు ఆయనకి. సినిమా అయితే చాలా బాగుంది. ఇక తమన్ గారి మ్యూజిక్ అయితే అసలు తమన్ అంటే బాలకృష్ణ అంటారు, దాన్ని బ్రేక్ చేశాడు. దాన్ని బ్రేక్ చేశాడు. సుజిత్కి ఒక మంచి హీరో పవన్ కళ్యాణ్ దొరికాడు. పవన్ కళ్యాణ్కి ఎన్నాళ్ళకి సుజిత్ డైరెక్ట్ దొరికాడు. చాలా బాగుంది. కేజీ లేదు, పీజీ లేదు, అంతా ఓజీ సినిమా అంతా. ఏం లేదు, కేజీ లేదు, పీజీ లేదు, ఓజీ 20 కోటి బడ్జెట్. ఇంటర్వ్యూలు ముందు సీను, ఇంటర్వ్యూల తర్వాత సీన్కి 2000 ఖర్చు పెట్టిన తక్కువండి. అన్న స్లాగు, అన్న స్టైలు, అన్న మొత్తం అంతా మా సినిమాలో చెప్పుకున్న ఆ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ లేసాను. నిజంగా థియేటర్లో ఎవడో కూడా ప్రశాంతంగా కూర్చోలేదు. కొంతమంది అది ఆర్టిడోగా చచ్చిపోతున్నారు అట్లా అనిపించింది. నాకైతే గుండె దడబట్టింది. నా గుండె చాలా గట్టుకుంటుంది. బాలకృష్ణ మ్యూజిక్ కొట్టినప్పుడే గుండె తడలేదు అది. ఈ సినిమా మ్యూజిక్ గుండె గడ కొట్టుకుంది. ఒకటే విషయం, సినిమా అంతా ఒకటే వేరండి. 1 man show అన్న పవన్ అన్న. ఆయన కెరీర్లో మళ్ళీ ఇలాంటి సినిమా రాదు. పార్ట్ 2 కోసం అయితే చాలా గట్టిగా, ఎందుకంటే జపాన్ స్టోరీ ఉంది. జపాన్ స్టోరీ 15 సంవత్సరాల స్టోరీ, జపాన్ స్టోరీ ఉంది. ఇక్కడ ఇండియాలోనే ఎలా నరుకుతా, జపాన్లో ఎలా నరుకుంటాడు తెలదాం. చాలా బాగుంది సినిమా. ఒకటే విషయం, కేజీ లేదు, పీజీ లేదు అబ్బా, ఓజీ అమ్మ సినిమా అయితేనే. క్లైమాక్స్ మరి అంత మైమర్పించలేదని చాలా మంది అంటారు. నిజంగా క్లైమాక్స్ అంత బాగాలేదా? క్లైమాక్స్ చాలా బాగుంది. ఎంత బాగా సినిమా క్లైమాక్స్ ఎవరైనా అన్నారా లేదా మీరు అంటున్నారా? చాలా మంది తప్పు. సినిమాకి క్లైమాక్స్, ఎందుకంటే పార్ట్ 2కి ఇంటి ఇచ్చాడు. క్లైమాక్స్ లాగా పార్ట్ 2కి ఇంటలు ఎత్తాడు. సినిమా ఒకటే విషయం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద నడుచుకుంటూ వస్తే స్టోరీ ఎవరు చూస్తాడు, క్లైమాక్స్లో ఎవరు చూడటం. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎలా వాడుకోవాలో సుజిత్ ఎలా వాడుకున్నాడు. ఫ్యాన్స్కి పెద్ద పండగ. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడలేదు. 54, 55 సంవత్సరాల వయసులో ఎప్పుడో టీనేజ్లో చేసినట్టు ఉంది. ఇది చాలా కట్టుకుంది. పార్ట్ 2కి అయితే ఇంటి ఇచ్చాడు. పార్ట్ 2లో ఈ OG2లో ఒక ప్రపంచం జరగబోతుంది. అది ఏ రకం ఉంటుందో సినిమా చూద్దాం మనకు వెళ్తుంది. ఇప్పటికైతే సినిమా చాలా బాగుంది. లాస్ట్లో ఇంటి ఇచ్చాడు, అది మిడిల్లో ఇంటి ఇచ్చాడు, లాస్ట్లో కంక్లూడ్ చేద్దాం అనుకున్నారు. పార్ట్ 2కి అయితే పెట్టారు. సాహో ఒక ప్రభాస్ ఒక పవర్ స్టార్ కలిపితే సినిమా ఎలా ఉంటుందో తర్వాత చూసుకున్నాం. ఎందుకంటే ఇంకా ఇప్పటికే సగం తగలడుతున్నాయి, తర్వాత ఇంకా తగలడతాయి. గెస్ట్ ఆఫ్ ఇయర్ రోల్ ఏం మనం అనుకోవద్దు, అంతా 1 man show సినిమా.